హలో ఎవ్రీవన్. సో అరే ప్లేలిస్ట్లో మనం ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు, షఫిల్ ద అరే. ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, గివెన్ ద అరే నమ్స్ కంటైనింగ్ ఆఫ్ 2n ఎలిమెంట్స్. ప్రాపర్గా ప్రతిది మనకి ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. 2n ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నాడు. అది ఎలా ఉంటుంది, x1 x2 and so on xn and then y1 y2 and so on yn ఫార్మేట్ ఉంది అంటున్నాడు. అర్థం గల పర్లేదు, టెస్ట్ కేసెస్లో చూసి ఆ ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకుందాము. ఇఫ్ ఇన్ కేస్ నీకు అర్థం కాకపోతే, ఇలా డేటా ఉంటే వాడికి రిటర్న్లో ఏం కావాలంట, x1 y1 x2 y2 కావాలంట. డేటా ఇక్కడ ఎక్స్లన్నీ ఒక దగ్గర, వైలన్నీ ఒక దగ్గర ఉంటే వాడికి రిటర్న్లో ఎలా కావాలి, x1 y1 x2 y2 అండ్ సో ఆన్ xn yn ఇలా ఫార్మెట్ కావాలి అంటున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమి ఇచ్చాడు ఇక్కడ, 2 5 1 3 4 7. ఇప్పుడు n వాల్యూ ఎంత అయింది, 3. 6 అన్నావా, అంతేను, మనకు అలవాటే కదా తప్పులు చెప్పడము. 2n n ఎంత ఉంటే అరే సైజు 2n అయ్యిద్ది. అప్పుడు n వాల్యూ ఎంత, 3. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇనిషియల్గా చెప్పిన అరే ప్రాసెస్లో ఇదేమైద్ది, x1 x2 x3. మరి ఇది y1 y2 y3, అంతేనా. రిటర్న్లో వాడికి ఏం కావాలి, x1 y1 దాని తర్వాత x2 y2 దాని తర్వాత x3 y3 కావాలి. అంటే 2 దాని తర్వాత 3 దాని తర్వాత 5 దాని తర్వాత 4 and then 1 and then 7. ఓకే, క్వశ్చన్ అర్థమైందా. అండ్ ఇంకేమన్నా కన్స్టెంట్స్ ఇచ్చాడా లేదా చూద్దాం. ఏమవ్వలేదు. n అనేది 100 500 దాకా ఉంటుంది, అంటే మ్యాక్సిమం అరే లెంత్ 1000. అండ్ డేటా ఎంత ఉంటుంది, 1 నుండి 10 క్యూబ్ దాకా ఉంటుంది అంటున్నాడు. అండ్ ఇంకా ఎలాంటి మేజర్గా కన్స్టెంట్స్ లేవు, మనము ఇబ్బంది పడాల్సిన కన్స్టెంట్స్. ఇప్పుడు మరి దీనికి అసలు ఎలా సాల్వ్ చేయొచ్చు, మన బ్రెయిన్కి వచ్చిన ఫస్ట్ అప్రోచ్ ఏంటి. 2 అప్రోచెస్ చెప్తా క్లియర్గా. చిన్న చిన్నయే కదా, స్కిప్ చేయొచ్చు, స్పీడ్గా చూసేయచ్చు అనుకోదు. ఇలాంటి చిన్న చిన్న అప్రోచెసే రేపు పొద్దున పెద్ద పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైంది. ఓకే, ఫస్ట్ అప్రోచ్ మనం ఏం చేయొచ్చు, సపోజ్ 31 24 55 -10 లైక్ ఫైన్. వాడు అరే ఎలిమెంట్స్ 1 నుండి స్టార్ట్ అన్నాడు కాబట్టి మనం పాజిటివే తీసుకుందాము. 99 అండ్ దెన్ 29 ఇలా అనుకుందాము. ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తాను, ఓకే ఎక్స్లు x1 y1 పక్కన ఉండాలి. ఇది x1 x2 x3 y1 y2 y3. ఒక లూప్ తీసుకొని, ఇప్పుడు ఇంత బేసిక్గా లైక్ లూపు ప్యాటర్న్ రిపీట్ అది అక్కర్లేదు కదా. ఒక లూప్ తీసుకొని ఇనీషియల్గా 0తో స్టార్ట్ అయ్యి, ఇనీషియల్గా ఐ వాల్యూని 0తో స్టార్ట్ చేసి ఈ ఫస్ట్ వాల్యూని ఇక్కడ స్టోర్ చేయొచ్చా లేదా. నెక్స్ట్ ఏం చేస్తాను, ఐని +1 బదులు ఐని +2కి ఇంక్రిమెంట్ చేస్తా. ఇప్పుడేమైంది, ఇక్కడ పాయింట్ చేయాల్సిన నా డేటా కంటెంట్ ఇక్కడ పాయింట్ చేసిద్ది. ఓకే, అండ్ అఫ్ కోర్స్ దీనికి నేను సపరేట్ ఇండెక్స్తో ట్రావర్స్ చేస్తా. ఎందుకు చూడు ఇప్పుడు చూడు, ఇండెక్స్ ఇక్కడ ఐ ఇక్కడ అనుకుందాము. ఇండెక్స్ 0 అయినప్పుడు ఐ 0 అయితే ఇప్పుడు ఈ కంటెంట్ని ఇక్కడ పెడతా. నెక్స్ట్ నేను ఇండెక్స్ని +1 చేస్తాను, ఐని +2 చేస్తాను. ఇప్పుడు ఏమైంది చూడు, ఇండెక్స్ ఇక్కడ పాయింట్ అయింది, ఐ ఇక్కడ పాయింట్ అయింది. ఇది ఐ, ఇది ఇండెక్స్. ఇప్పుడు చూడు, ఈ 24ని ఇక్కడ పెడతాను. నెక్స్ట్ ఇండెక్స్ 2 అయితే ఐ 4 అయితే, అంటే 0 1 2 3 4 5. నెక్స్ట్ ఇండెక్స్ దీనికి పాయింట్ అయింది, ఐ దీనికి పాయింట్ అయింది. ఇప్పుడు చూడు 55 ఇందులోనైనా పెట్టేది. కూల్, అంటే ఎక్స్ పక్కన x1 పక్కన y1 రావాలి, x2 పక్కన y2 రావాలి, x3 పక్కన y3 రావాలి. అంటే ఈ x1 x2కి మిడిల్లో ఒకటి రావాలి,
x2కి x3కి మిడిల్లో ఒకటి రావాలి, x3కి x4కి మిడిల్లో ఒకటి రావాలి. ఇప్పుడు అంతేనే చేసింది, ఒకదాని పక్కన ఒకటి ఒకదాని ఆల్టర్నేటివ్గా పెట్టాను. నెక్స్ట్ ఇలానే ట్రావర్స్ చేసి ఈసారి i 0 నుండి కాకుండా నేను ఇక్కడ నుండి పాయింట్ చేయాలి కాబట్టి 1 నుండి i 1 తీసుకుంటాను. అండ్ దెన్ ఆబ్వియస్గా అగైన్ +2 చేస్తా, అప్పుడు 3కి, దెన్ +2 చేస్తా 5కి. ఎందుకు? 1తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆడ్ నెంబర్ జనరేట్ అవుతాయి, 0తో స్టార్ట్ అయితే ఈవెన్ నెంబర్ జనరేట్ అవుతాయి. సో బట్ అదే ప్రాసెస్ని ఇక్కడ ఎలా చేస్తాను? ఇప్పుడు ఇందాకడ ఇండెక్స్ ఎక్కడైతే ఆగిందో అంటే ఇక్కడే ఆగేది, లైక్ n టైమ్స్ రన్ చేస్తా, n ఇక్కడ 3 కాబట్టి 1 2 3 టైమ్స్ ఇది అయిపోయింది ఒక సెట్ నాకు. ఇప్పుడు ఏం చేస్తా? ఇక్కడున్న 81ని ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇటరేషన్లో మనకి ఏమైంది? ఇక్కడ ఇండెక్స్ అనేది 3కి పాయింట్ చేసిద్ది, i అనేది 1కి పాయింట్ చేసిద్ది. ఇప్పుడు చూడు, ఇండెక్స్లో ఉన్నది ఇక్కడ పెడతాను, అంటే 81ని ఇక్కడ పెడతాను. అండ్ దెన్ అగైన్ ఇది ప్లస్ ఇది +2. అంటే ఇక్కడ పాయింట్ చేసిద్ది, అండ్ దెన్ ఇది ఇక్కడ పాయింట్ చేసిద్ది. ఇప్పుడు 99ని ఇక్కడ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ అగైన్ ప్లస్ ఇది +2. ఇక్కడున్న 5ని ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. డేటా ట్రాన్స్ఫర్ చేశానా లేదా వాడికి కావాల్సిన షఫిల్డ్ మేనర్లో. సో బేసిక్గా ఇది ఒక ప్రాసెస్. ఫస్ట్ ఇది క్విక్గా ఇంప్లిమెంట్ చేసేద్దాం. యాక్చువల్గా ఇది మన గోల్ కాదు, నెక్స్ట్ ఇంకోటి ఎలా చేయాలనేది చూద్దాము. ఇప్పుడు ఇండెక్స్ని ఇనిషియల్గా 0 అనుకొని అండ్ ఇంట్ i = 0, i < nums.length i++ చేసి, ఇప్పుడు చూడు i అనేది నా ఆన్సర్ యొక్క రిజల్ట్. న్యూ ఇంట్ ఆఫ్ nums. ఓకే, i అనేది నా ఆన్సర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూకి వాడుతున్న వేరియబుల్. అంటే ఏంటి? ఆన్సర్ ఆఫ్ ఐలో నమ్స్ ఆఫ్ ఇండెక్స్ని పెడతాను. వన్స్ అది అయిపోగానే ఇండెక్స్ని ++ చేస్తాను. అని ఇక్కడ చూడు, iని +=2 చేస్తాను. అండ్ 2 అప్డేట్లే కాబట్టి ఇక్కడ ఇండెక్స్ ++ చేస్తాను, అండ్ దీన్ని రిమూవ్ చేస్తాను. వన్స్ ఇది అయిపోగానే నాకేం కావాలి? మళ్ళీ చూడు, మళ్ళా ఇదే ప్రాసెస్ని ఈసారి iని 1 నుండైనా స్టార్ట్ చేయాల్సింది, +2 అంటే 1 3 5 7 9 11. ఓకే, అండ్ దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడు, మనం nums.length దాకా రన్ చేయాల్సింది అంతే కదా. ఎందుకు n దాకా కాదు? ఇప్పుడు ప్రతిసారి +2 చేస్తున్నానంటే ఆబ్వియస్గా అది n టైమ్స్లో ఉన్న ప్రతిదీ నేను యాక్సెస్ చేయాలి కదా ఆల్టర్నేటివ్గా. అంటే అన్నీ నేను x1 లైక్ ఆల్టర్నేటివ్ డేటాని యాక్సెస్ చేయాలి కాబట్టి. ఒకసారి ఇప్పుడు దీన్ని నేను ఆన్సర్ని రిటర్న్ చేస్తాను. నాకు ఇలా కాదు, నేను వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నా. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ బేస్డ్ మీద రాయి, బట్ మేక్ షూర్ ప్రాపర్గా రాయి. అని సబ్మిట్ చేస్తున్నా. యాక్సెప్టెడ్. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? దీన్ని కొంచెం అనలైజ్ చేద్దాము. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది? ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది? n టైమ్స్. ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది? nums.length 1 నుండి కాబట్టి n టైమ్స్. చెప్పే ఇదే కదా మనము ఎప్పుడు చూసినా చెప్పేది, ఆలోచించకుండా. ఓకే, ఫర్ లూపు 0 నుండి nums.length కాబట్టి n టైమ్స్. అంతేగాని ఎంత అప్డేట్ చేస్తున్నాము అని పట్టించుకుంటేనే కదా మనకి అర్థమయ్యేది ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దాని టైం కాంప్లెక్సిటీ. స్టార్ట్ చేస్తుంది 0 నుండి nums.a, కానీ ప్రతిసారి ఎంత పెంచుతున్నావు? iని ఎవ్రీ టైము 2 పెంచుతున్నావు. సపోజ్ 1 నుండి 100 దాకా ప్రతిసారి 2 పెంచుకుంటూ వెళ్తే నువ్వు ఎన్నిసార్లు రన్ చేయాలి? n/2నేనా? అంటే ఇది n/2 టైమ్స్ రన్ అవుతుంది, అండ్ ఇది n/2 టైమ్స్ రన్ అవుతుంది. అని ఇప్పుడు చూడు, n/2 + n/2 ఓవరాల్గా ఇది ఎన్నేనా? అంటే టైం కాంప్లెక్సిటీ సరిపోయింది. n అంటే ఓకే, ఒక ట్రావర్స్లో చేసేస్తున్నాం. ఇక్కడ
2 ఫర్ లూప్స్ కాకుండా ఇంకైనా తగ్గియచ్చా అంటే తగ్గియచ్చు. ఎలా? సి క్వెషన్ ఏమంటున్నాడు ఇక్కడ? క్వెషన్ చూడు మళ్ళీ ఇంకొకసారి. 2 5 1 3 4 7 అని ఇక్కడ నేను ఒక అరేలో స్టోర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ట్రావెర్స్ లోనే 0th ఇక్కడ తీసుకొని ఇది 0 1 2 3 4 5 ఏనా? n వాల్యూ వాడేస్తున్నాడు. అంటే n స్టార్టింగ్ వాల్యూని పెట్టుకుంటే దానికి ముందున్నవన్నీ x డేటా x ఆఫ్ i, దాని తర్వాత ఉన్నవన్నీ y ఆఫ్ i అనుకోవచ్చా లేదా? సో ఇప్పుడు నేను డైరెక్ట్గా i 0 అయినప్పుడు 0కి ప్లస్ లైక్ వాట్ ఎవర్ ద i వాల్యూ ప్లస్ n చేస్తే నేను ఆ y వాల్యూనేనా యాక్సెస్ చేసేది, అవునా కాదా? ఇవేనా మనం మధ్యలో చూస్తుంది. అగైన్ ఇక్కడ కూడా అదే ప్రాపర్టీ. i 0 అయినప్పుడు 2ని పెడతాను అండ్ అదే i ఇటరేషన్లో 0 అయినప్పుడు i ప్లస్ n అని పెడతాను. నెక్స్ట్ i 1 అయింది అండ్ దెన్ దీనికి ప్లస్ అని కలిపితే 4 అయింది. అంటే ఇప్పుడు చూడు ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్లో 1ని ఇక్కడ పెడతాను అండ్ 1 ప్లస్ 4 లైక్ 1 ప్లస్ 3 అంతా 4లో ఉన్న ఇండెక్స్ని ఇక్కడ పెడతాను. అండ్ నెక్స్ట్ టైం అవుద్ది చూడు మళ్ళా 2 అయింది. 2 ప్లస్ 3 5 అంటే 2లో ఉన్న కంటెంట్ని ఇక్కడ పెడతాను అండ్ ఆబ్వియస్గా 7లో 2 ప్లస్ 5 5లో ఉన్న ఇండెక్స్ యొక్క కంటెంట్ని ఇక్కడ పెడతాను. ఇది రాయచ్చా? మరొకసారి దీన్ని రాసి చూద్దామా? ఇప్పుడు ఇదంతా తీసేసి ఇప్పుడు చూడు మనము ఎన్నిసార్లు రన్ చేయాలి ఇప్పుడు? అరే లెంత్ బై 2 టైమ్స్ ఏనా? ఎందుకంటే ప్రతి ఇన్స్టెన్స్లో 2 ఐటమ్స్ని ట్యాకిల్ చేస్తున్నాం. ప్రతి ఇన్స్టెన్స్లో 2 ఐటమ్స్ని అంటే ఇప్పుడు టోటల్ అరే లెంత్ బై 2నేనా? అరే లెంత్ బై 2 అంటే ఏంటి ఇక్కడ? n వాడిచ్చిన n సో n అని రాస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ ఆఫ్ iలో నమ్స్ ఆఫ్ i పెట్టా. ఫస్ట్ ఇన్స్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా చూడు. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ఆన్సర్ ఆఫ్ i ప్లస్ nలో ఉన్న లైక్ అరే నమ్స్ ఆఫ్ i ప్లస్ 1లో ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేసి ఇక్కడ ఎందులో పెడుతున్నాను? ఈ ఆన్సర్ ఆఫ్ i ప్లస్ 1 లైక్ వాట్ ఎవర్ ద ప్రీవియస్ దానికి ఏదైతే పెట్టానో దానికి ప్లస్ 1లోనేనా మన పడుతుంది? దాని ప్లస్ 1లోనేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ఆ ప్లస్ 1 దానికి నెక్స్ట్ ఆ లైక్ ఇదంతా ఒక సెట్ కిందేనా మనం చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒక్కొక్క సెట్ కింద చేయడానికి నేను ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకొచ్చా లేదా? ఇక్కడ ఇండెక్స్ అనే ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకొని ఇక్కడ నేను ఇనిషియల్గా ఇండెక్స్ అని రాస్తున్నా. అంటే 0లో పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నేను? చూడు ఆ ఇండెక్స్ని ప్లస్ ఈక్వల్స్ టు 1 చేస్తే ఆ నెక్స్ట్ గేగా పాయింట్ చేసేది, ఆ నెక్స్ట్ గేనా కదా? సో ఇప్పుడు ఇక్కడ మళ్ళా ఆన్సర్ ఆఫ్ ఆ నెక్స్ట్ ఇండెక్స్లో నమ్స్ ఆఫ్ i ప్లస్ nకేనా కాదా? అంతేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ఆ నెక్స్ట్ దిగి పాయింట్ చేయాలి. అంటే ఇక్కడ మళ్ళా ఇండెక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అని రాయచ్చా? అంతేనా? ప్రతిసారి ప్లస్ 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 అని పెరుగుతుంది. ఒకసారి రన్ చేద్దాము. అండ్ ఇక్కడ రిటర్న్ చేయలేదు, మనకి ఎర్రర్ వస్తుంది. బట్ ఫైన్. రిటర్న్ ఆన్సర్. అండ్ అండ్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. యాక్సెప్టెడ్. ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకేలాగా రాయాలని రూల్ లేదు. అర్థం చేసుకో, నీ కోడ్ని అర్థం చేసుకో, ఎలా చేస్తున్నావు అనేది అర్థం చేసుకో, దాన్ని బట్టి నువ్వు క్లియర్గా రాయగలవు. ఓకే. అని ఇప్పుడు అదే కోడ్ మనం పైథాన్లో కూడా చూద్దాం. n ఇచ్చాడు, నమ్స్ ఇచ్చాడు అని ఒక ఆన్సర్ అనే అరేని ఎంప్టీ అరేని డిక్లేర్ చేసాము. అండ్ ఇక్కడ ఆ n అనే రేంజ్లో వాట్ ఎవర్ ద లెంత్ ఉంటే అన్నిసార్లు మనం రన్ చేసి లైక్ ఆఫ్ కోర్స్ n అనేది ఇక్కడ 3 కాబట్టి ఆబ్వియస్గా అరే బై 2 కింద చేయక్కర్లేదు. టైమ్స్ రన్ చేసి ఇక్కడ డైరెక్ట్గా మనము డాట్ అపెండ్ అనే మెథడ్స్ని వాడేయచ్చు. ఇప్పుడు ఏంటి, మనం అరేలో స్టాటిక్గా ట్యాకిల్ చేయాల్సిన బేసిస్ కూడా అక్కర్లేదు. డైరెక్ట్గా ఫస్ట్ 2ని అపెండ్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ i ప్లస్ nని ఫెచ్ చేసి విచ్ ఈస్ 3ని ఫెచ్ చేసి ఇక్కడ అపెండ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇటరేషన్లో
5ని అండ్ దెన్ ఈ 4ని ఇలా డైరెక్ట్గా అపెండ్ చేస్తున్నా అండ్ అలా వచ్చిన అప్డేటెడ్ అరేని నేను రిటర్న్ చేస్తున్నా. అండ్ ఒకసారి రీరన్ సబ్మిట్ చేద్దాము అండ్ ఆబ్వియస్గా ఇది రన్ అవుతుంది. బేసిక్గా లాజిక్ మీద ఫోకస్ చేయి. మన మేజర్ గోల్లలో లాజిక్, ఈ లాంగ్వేజ్ డిపెండెన్సీ మీద ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిస్ మీద కాదు. ఓకే, సో that's it for this video. Thank you.